ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుకిరాల సురేఖ ప్రేమసాగర్ రావు అన్నారు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ తో బిఎల్ఓలు ఎమ్యునరేషన్ ఫారమ్స్ ను ఓటర్లకు ఇస్తున్న 2022 నాటి ప్రభుత్వం ఇచ్చిన ఐడెంటిటీలను జతపరచడం ఇబ్బందికరంగా ఉందన్నారు. బిఎల్ఓలకు కూడా పూర్తిగా ఫారమ్స్ నింపడం కష్టంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే పనికొస్తుందని విమర్శించారు. ఓటర్లు ఒక్క తప్పు చేసిన వారికంటే ఓటు గెల్లంతయ్యే ప్రమాదం ఉందంటున్న సురేఖ ప్రేమసాగర్ రావుతో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమం అయితే ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. దాదాపుగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది 2 రోజులుగా ఓటర్ల దగ్గర నుంచి ఎటువంటి వినతులు మీకు వినిపిస్తూ ఉన్నాయి? పూర్తిగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మంచిర్యాల? అంటే బిఎల్ఓలు ప్రతి ఇంటికి కూడా వచ్చి వాళ్ళకి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉన్న ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. అయితే ఆ ఫామ్స్ ఎట్లా ఫిల్ చేయాలి అన్న దగ్గరనే అసలు సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, ఎవరైనా ఓటరు తను ఈ రాష్ట్రంలో పౌరుడే అని చెప్పేసి, భారతదేశ పౌరుడే అని చెప్పేసి నిరూపించుకునే బాధ్యత ఆ ఓటర్ మీదనే పెట్టింది ఎలక్షన్ కమిషన్. అయితే 2002 ఓటర్ లిస్టుతోని ఇప్పుడు లింక్ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది మనకు ఆ ఫామ్ మీదనే వస్తుంది. ఎపిక్ నంబర్ అంతా కూడా క్యూఆర్ కోడ్తోని పాత ఫోటోతోనే వస్తుంది. అయితే 2002 వాళ్ళకి సంబంధించిన 2002 డీటెయిల్స్ దొరికించడంలోనే కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి 2002 ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఒక యాప్ సంబంధించిన యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలి అని చెప్పేసి ఓటర్లందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పగడ్బందీగా తీసుకోలేదు. ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా సరిగా సప్లై చేయట్లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవమైన అసలు సరిపడా ఫామ్స్ వస్తాయా? ఏ రకంగా ఉంది? అంటే అది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అది మాకు సంబంధించిన అంతవరకు మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్కి కూడా వాళ్ళు ఫామ్ ఫిలప్ చేసుకోలేక ఓటు కోల్పోయే ప్రమాదం అనేది ఏర్పడకుండా ఉండడానికి ప్రతి ఒక్క ఓటును కూడా సేవ్ చేయడం కోసం మేము కాంగ్రెస్ పార్టీ మా ఇక్కడ కార్పొరేటర్స్ కానీ, మా కార్యకర్తలు కానీ, మా బిఎల్ఏలు కానీ పూర్తిగా కూడా ప్రజలకు సహకరిస్తున్నారు. దాదాపుగా ఇక్కడైతే అట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు. దాదాపు గత ఎన్నికల్లో కూడా చూసాం మేడం, ఇటు చనిపోయిన వారి ఆ లిస్టు కూడా ఓట్లు కూడా అలానే ఉన్నాయి. ఒక్కొక్కరికి 2-3 ప్రాంతాల్లో కూడా ఓట్లు ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏ రకంగా ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది మేడం? ఏఎస్డిడి అంటారు. అంటే డెత్ కానీ, డూప్లికేట్ కానీ, ఆబ్సెంట్ కానీ, ఇంకొకటి షిఫ్టెడ్ కానీ ఆ ఓట్లు తీసేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఒప్పుకుంటుంది. కాకపోతే ఈ 2002తోని ఓటర్ లిస్టుతోని లింక్ చేసి ఆ వివరాలు రాయాలి అంటే 25 ఏళ్ళ ఎప్పుడో 24 ఏళ్ళ కింద ఆ కార్డు ఇప్పటి వరకు మనం జాగ్రత్తగా ఎవరం కూడా పెట్టుకోం. మరి దాని అప్పటి డీటెయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. మళ్ళీ వీళ్ళకి కూడా బిఎల్ఓలకు కూడా ప్రతిరోజు ఒక 50 ఓటర్ల వివరాలు వాళ్ళ ఆడిఓ గారికి ఇవ్వాలి అని చెప్తున్నారు. వాళ్ళకు కూడా అది చాలా హెక్టికే. వాళ్ళు కేవలం ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నారు. ఈ ఓటర్లకే మా ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలి అన్నది వీళ్ళకి తెలియట్లేదు. ఆ ఫామ్ అంటే వాళ్ళ క్యూఆర్ కోడ్తో ఫామ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం సరిగ్గా నింపకపోతే ఫామ్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏంటిది కొత్తగా ఫామ్ 6తోని కొత్త ఓటర్గా నమోదు చేసుకోవాలి. అందుకని అట్లాంటి ప్రమాదం రాకుండా మేము ఏం చేస్తున్నామంటే ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు ఎట్లా ఫిల్ చేయాలి అన్న దాంట్లో హెల్ప్ చేస్తున్నాం. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతానికి మందకొడిగాన అయితే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. పూర్తిగా ఓటర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ ఫిల్ చేయడం కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయంటూ వారైతే చెప్తున్నారు. కొన్ని ఏదైతే డూప్లికేట్ ఓట్లు కావచ్చు, రెండోది ఇటు చనిపోయిన వారి ఓట్లను తీసివేయడంతో అయితే అన్ని పార్టీలకు సమస్యనైతే తగ్గుతుంది అనుకున్నప్పటికీ కూడా కానీ కార్యక్రమంతో అయితే పూర్తిగా భారత ఓటర్లు తాము భారత పౌరులమని నిరూపించుకోవడానికి తీసుకురావడం అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఉన్నారు. పూర్తిగా ఓటర్లు కూడా ఫామ్లు ఫిల్ చేయాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులే కొనసాగుతున్నాయంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.